హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? RV6 టీవీ చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. గౌరవనీయులైన పత్రికేయ మిత్రులారా, గౌరవనీయులైన ప్రజలారా, గత 10 రోజులుగా నాపై వచ్చినటువంటి ఆరోపణలు మీకు తెలిసిన విషయం. ఈ విషయంపై కరీంనగర్లోనే ప్రెస్ మీట్ పెడదామని అనుకున్నాం, కానీ అక్కడ మనకు అవ్వగాదు అయ్యగాదు. నేను ప్రస్తుతం కండిషన్ బెయిల్ మీద ఉన్నాను, ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్పి ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారని ప్రజలను అమాయకులుగా భావించుకొని నాపై లేనిపోని ఆరోపణలు చేయడం జరిగింది. నేను ఎక్కడనో పుట్టి ఇక్కడికి వచ్చినామని కాదు. ఇక్కడనే పుట్టి, ఇక్కడనే పెరిగి, ఇక్కడనే చదువుకొని, ఇక్కడనే స్నేహం ఉన్నది, ఇక్కడనే నేను చేసిన బహుజన ఉద్యమం ఉన్నది. ఇక్కడే నా ప్రజలు నాకు, మా కుటుంబానికి జడ్పీటీసీగా అవకాశం ఇస్తే ఆ జడ్పీటీసీ అవకాశాన్ని 5 సంవత్సరాలు ఏ విధంగా ఉన్నామో ప్రజలందరూ చూశారు. వాళ్ళు అర్థం చేసుకుంటారు. పుట్టి పెరిగిన మనిషికి నాయకుడిగా ఎదిగితే ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారు అతని మీద. ఎవరో చెప్తే నమ్మడానికి ఉండదు. కాబట్టి మాకు పరిచయం ఉన్నటువంటి ప్రజలు, నేను పరిచయం ఉన్నటువంటి ప్రజలు మాపై ఆరోపణలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరనే విశ్వాసం, నమ్మకం వాళ్ళపై మాకున్నది. నా మీద డబ్బు ఆరోపణలు చేశారు. నన్ను పడగొట్టడానికి, నా రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడానికి ఆరోపణలు చేసి నన్ను మానసికంగా, రాజకీయంగా హింసించడం జరిగింది. మేము కనుక డబ్బుకే కనుక ఆశపడితే, డబ్బే మేము ప్రధానంగా నడిపితే, డబ్బు మీదనే మా జీవితాలు కొనసాగితే, మేము జడ్పీటీసీగా చివరి సమయంలో ఉన్నప్పుడు పార్టీలు మారితే లక్షలాది రూపాయలు ఇస్తాం రండి అని అవకాశాలు వచ్చినప్పుడు కూడా ఆ డబ్బును మేము కాదనుకొని పట్టుకున్న జెండాను, నన్ను నిలబెట్టిన జెండాను, నాకు అవకాశం ఇచ్చిన నాయకుడిని పట్టుకొని విధేయతతో ఉన్నాను తప్ప ఈనాడు కూడా డబ్బు జోలికి పోలేదు. డబ్బు వెనుక మేము పరిగించలే. మా గెలుపుకు కారణమైనటువంటి జెండాను, నాయకునికి విధేయులుగా మా గౌరవాన్ని మేము కాపాడుకున్నాం. ఈ విషయం కూడా ప్రజానీకానికి అందరికీ తెలుసు. ఈ విధంగా నిజాయితీగా, నిబద్ధతతో ప్రజల ఆశీర్వాదం పొందుతున్నటువంటి ఈ సమయంలో మా ఎదుగుదలను ఓర్వలేక నాపై రాజకీయ కుట్ర పన్ని లక్షల రూపాయలు తీశాడని నేరారోపణ చేసి కుటుంబంలో, కులంలో, ఉన్న కాడ, సమాజంలో ఆర్థికంగా, మానసికంగా, రాజకీయంగా మమ్మల్ని దెబ్బతీసడానికి అవమానాల పాలు చేయడం జరిగింది. మా సామాజిక వర్గం నుంచి ఒక కోటీశ్వరుడు, లేకుంటే ఈ సామాజిక వర్గం నుంచి ఒక బలమైన నాయకుడు ఉంటే ఈ శంకర్లాల్కు ఇక్కడ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అలాంటి ఒక లక్ష్యంతో నేను నిలబడితే వీడు బలంగా తయారవుతాడని, వీడు ప్రతిష్టగా బతుకుతాడని, దిగజారి పోతులేదని పడగొట్టడానికి ఆమె రాజకీయ కుట్రలు చేసిన విషయాన్ని ఈ ద్వారా నేను ఈ సమాజానికి తెలియజేస్తున్నాను. నా వల్ల ఎంతో ప్రయోజనం పొందిన వాళ్ళు కూడా, నా బాధ ఏంటంటే నా వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు, ఎంతో లక్షల రూపాయలు లాభపడ్డ వాళ్ళు కూడా నన్ను ఈరోజు విమర్శిస్తున్నారంటే అంతకన్నా బాధాకరమైన విషయం ఇంకా ఏముంటుంది? నాపై ఆరోపణలు చేసింది నా మిత్రుడు. నేను మనిషినే, ఆయన మనిషే. నేను ఎంత సంఘర్షణ పడ్డానో అతను కూడా అంతే సంఘర్షణ పడి ఉంటాడు. అతను హృదయం ఉన్నది, నాకు హృదయం ఉన్నది. కాబట్టి నాకు ఎవరి మీద ద్వేషం లేదు, నాకు ఎవరి మీద కోపం లేదు. నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. ఏనాటికైనా నా మీద వచ్చినటువంటి ఈ ఆరోపణను నేను న్యాయస్థానం నందు తేల్చుకుంటా. కాబట్టి వీళ్ళ అవమానాల మీదనే అవకాశాలుగా చేసుకొని రాబోయే రోజుల్లో మేము సన్మాన మార్గంగా ప్రయాణం చేస్తామని నేను తెలియపరుస్తున్నాం. ఏ సమస్యకైనా కాలం పరిష్కారం చెప్పుద్ది అంటారు. ఆ కాలంలో మేము నిజాయితీగా బయటికి వచ్చి ప్రజల ముందు మళ్ళీ గొప్పగా నిలబడతామనేటువంటి నమ్మకం మాకున్నది. ఈ విషయంపై నేను న్యాయస్థానంలో తెలుసుకుంటా. కాకపోతే ఇంత స్థాయిగా 30 సంవత్సరాలు దళిత ఉద్యమాలలో, అంబేద్కర్ సంఘాలలో, బహుజన ఉద్యమాలలో పాల్గొని మా సామాజిక వర్గాలలో ఈ మంత్రి ప్రాంతంలో ఎవరు కూడా ఈ స్థాయికి రాలేదు. మేము ఆఖరిని అవమానాలను కట్టుకొని ఒక జడ్పీటీసీ స్థాయిగా వచ్చి రేపు భవిష్యత్తులో ఇంకా ఏమైతుందో తెలియదు. ఇంత ఈ స్థాయికి వస్తే
ఈ స్థాయికి వచ్చిన మమ్మల్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే రేపు నాలాంటి సామాన్యమైనటువంటి కార్యకర్తల పరిస్థితి, నా సమాజం పరిస్థితి ఏంది అనేది నా ఆవేదన. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, నాకెవరి మీద కోపం ద్వేషం లేదు. నా మీద వచ్చినటువంటి ఈ ఆరోపణని నేను న్యాయస్థానం అందు తెలుసుకుంటానని, నాకు జడ్పీటీసీగా అవకాశం ఇచ్చినటువంటి ప్రజలు 5 సంవత్సరాలు చూసిండ్రు. అమ్ముడు పోకుండా నిబద్ధతతో ఆకలిని అదిమి పెట్టుకొని అవమానాలను భరించుకొని ఉన్నాం తప్ప ఏనాడు కూడా ప్రజలను డబ్బులు కావాలని కాంట్రాక్టర్లను కానీ మళ్ళీ ఎత్తున్న వ్యాపారస్తులను కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. మాకు జడ్పీటీసీగా అవకాశం వచ్చే క్రమంలో చాలా మంది ఇప్పుడు చదువుకున్నాడు, తెలుగు ఉన్నది, ఇది మరి ఇబ్బంది పెడతాడేమో అని భావించుకొని జడ్పీటీసీగా గెలిచిన తర్వాత 5 సంవత్సరాల కాలం ముగిసిన సమయంలో చాలా మంది వ్యాపారస్తులు కావచ్చు, మిత్రులు కావచ్చు, అరే నువ్వు ఇట్లా ఉంటామని మేము అనుకోలేదయ్యా, మా ఆలోచనే తప్పు, నీదే కరెక్ట్ అని నా సమక్షంలో చాలా మంది చెప్పిన సందర్భాలను నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి మేము డబ్బు కోసం వెంపర్లాడాం. మేము ప్రజల మధ్యలో వాళ్ళ నోట్లో నాలుగు లెక్క ఉంటామనే విషయాన్ని నిలబరుచుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు మరొకసారి నా మీద గౌరవంతో అన్నాను ఎప్పుడు వస్తానో మేము వస్తామని కలిసినటువంటి మా మిత్రుల పేర్ల ప్రతి ఒక్కరికి వీళ్ళని చూస్తుంటే నాకుండే తక్కువ. కాబట్టి ఎన్ని అవమానాలైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. నాకు ఎవరి మీద ద్వేషం, కోపం, పగ అలాంటివి లేవు. నేను ఈ విషయాన్ని న్యాయస్థానంలో తెలుసుకుంటానని మీ అందరి ముందు సవినయంగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.